వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను మాధవి. దేశంలోని అనేక ప్రాంతాలలో వాయు కాలుష్యం ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. రోజు రోజుకు కాలుష్యం ఎక్కువ అవుతూ ఉండగా ఈ మధ్య వచ్చిన ఈ దీపావళి పండుగ దాన్ని మరింత పెంచింది. స్వచ్ఛమైన గాలి దొరకడమే చాలా కష్టమైపోయింది కొన్ని ప్రాంతాల్లో. ఆ ప్రాంతాలు ఏవి అన్నది అసలు మనం ఫస్ట్ చూస్తే, ఈ దివాళీ తర్వాత ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ హైయెస్ట్ పొల్యూషన్ కలిగిన ప్రాంతాలుగా ఇవి ఉన్నాయి. మొట్టమొదట గురుగ్రామ్ ఉంది, హర్యానా. ఆ తర్వాత గ్వాలియర్, ఢిల్లీ, న్యూఢిల్లీ, జైపూర్, జోధ్పూర్, అహ్మదాబాద్, చండీగఢ్, నోయిడా, భోపాల్. ఇలా ఈ ఆర్డర్ చూస్తూ ఉంటే అన్నీ కూడా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలే. అంటే ఆ ప్రాంతాల్లో ఆల్రెడీ గాలి స్వచ్ఛత లేదు అని చాలామంది ఇంకా సామాజికవేత్తలు వీళ్ళంతా కూడా గగ్గోలు పెడుతుంటే, ఇలాంటి టైంలో ఈ దివాళీ పండుగ రావటం, ఎంతమంది స్వచ్ఛందకారులు చెప్పినా కూడా ఆ దివాళీ పండుగను జరుపుకోవటం, ఆ క్రాకర్స్ కాల్చడం వల్ల ఆ పొల్యూషన్ అనేది మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎట్ ప్రెజెంట్ మన ఇండియా పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇంత రెడ్ జోన్ లో ఉందని మనమైతే చెప్పుకోవాల్సి వస్తుంది. యాక్చువల్ గా అసలు ఈ AQI అంటే ఏంటి అన్నది చూస్తే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, దాన్ని మనం AQ గా చెప్తాం. అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ శాతం తక్కువైతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎక్కువైతే ఎలా ఉంటుంది అన్నది మనం ఈ మెజర్మెంట్ లో చూడొచ్చు. అంటే మనం దాన్ని ఒక 0 నుంచి 500గా తీసుకుంటే, 0 నుంచి 50 ఉంటే గుడ్ అని, 50 నుండి 100 ఉంటే ఓకే అని, 100 నుండి 150 ఉంటే అది అంటే కొన్ని రకాల జబ్బులతో బాధపడే వాళ్ళకి కొంచెం డేంజర్ అనమాట. అలాగే 150 నుంచి 200 ఉంటే అది అన్హెల్దీ. ఆ తర్వాత 200 నుంచి 300 ఉంటే వెరీ అన్హెల్దీ. ఇక 300 నుంచి 500 ఉంటే కనుక అది హజార్డస్, అంటే ఇక అసలు వెరీ బ్యాడ్ అనమాట. ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది ఈ మెజర్మెంట్ ని. ఆ పొల్యూట్ అయిన గాలి ఎలా పొల్యూట్ అవుతుంది అన్నది మనం ఒకసారి చూస్తే, పార్టిక్యులర్ మ్యాటర్స్ అంటే ఇవి మనం బైక్ డ్రైవ్ చేసినప్పుడు మనకి కొన్ని గాలి కణాలు, ధూళి కణాలు మన మొహానికి తాకిన ఫీలింగ్ మనకు వస్తుంది. చిన్న చిన్న రాళ్ళు, రేణువులు అనొచ్చు వాటిని. సో వాటి శాతం PM10, ఆ తర్వాత PM2.5, ఇక ఆ తర్వాత నైట్రోజన్ డయాక్సైడ్ NO2 అంటాం, ఇక సల్ఫర్ డయాక్సైడ్ SO2, కార్బన్ మోనాక్సైడ్ CO. ఇలా ఈ రకంగా ఈ పొల్యూషన్ అనేది వీటి వల్ల కలుగుతుందన్నమాట మనకి. ఇక అదే విధంగా మన ఇండియాతో యుఎస్ని పోల్చి మనం చూసినట్లయితే అక్కడ కూడా ఇదే ఎగ్జాంపుల్తో వాళ్ళు మెజర్ చేస్తున్నారు. ఎలా అంటే గ్రౌండ్ లెవెల్ ఓజోన్, అలాగే పార్టికల్ పొల్యూషన్. మనం ఇక్కడ PM10, PM2.5 అన్నాం కదా, వాళ్ళు PM2.5 అండ్ PM10 అనమాట. ఇక ఆ తర్వాత కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఈ విధంగా మనం ఇండియాలో అయితే ఎలా మెజర్ చేస్తున్నామో యుఎస్లో కూడా సేమ్ మెజర్మెంట్స్ ఉన్నాయి. ప్రెజెంట్ మనం ఈ AQIని దివాళీ సందర్భాన్ని ఇలా జరిగింది అని చెప్పటం కరెక్ట్ కాదు. ఎందుకంటే దివాళీ ముందు ఏమైనా కరెక్ట్గా ఉందా అంటే అది కరెక్ట్గా లేదు. ఎందుకంటే హర్యానాలో మనం చూసుకున్నట్లయితే హైయెస్ట్ అంటే వరస్ట్ ఎయిర్ క్వాలిటీ మనం అక్కడ చూడొచ్చు. హర్యానాలో AQI 421 ఉంది. 420 అంటే మీరు ఒకసారి చూడొచ్చు, 300 నుంచి 500 మధ్యలో ఉంటే అది చాలా బ్యాడ్, వరస్ట్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. అలాంటిది హర్యానాలో 421 ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈ ప్లేసుల్లో ఎయిర్ క్వాలిటీ చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంది. అంటే ఇంకక్కడ జీవించడానికి తగిన ఆక్సిజన్ లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అలా అని భారతదేశం మొత్తం అలాగే ఉందా అంటే అలా కూడా చెప్పలేం. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో మనం చూసుకున్నట్లయితే మంచి ఎయిర్ అక్కడ కూడా ఉంది. వాళ్ళ వల్లే మిగిలిన భారతదేశానికి కొంత మంచి గాలి అందుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అవి ఏవి అన్నది ఒకసారి చూస్తే, లోయెస్ట్ ఎయిర్ క్వాలిటీ అంటే బెస్ట్ ఎయిర్ ఉన్న ప్రదేశాలు మనం చూసినట్లయితే మిజోరాం, అండ్ అలాగే మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, కేరళ అండ్ కర్ణాటక. ఇవి ఏంటంటే ప్రెజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఇక్కడ మనం చూపించడం జరిగింది. ఇవి మాత్రమే ఆక్సిజన్ అందించే మంచి ప్లేసెస్ అంటే ఇవే కాదు. ఎట్ ప్రెజెంట్ చూస్తే మనకి ఈ ప్లేసెస్ కనిపిస్తున్నాయి. అలా కాకుండా నార్మల్గా మనం మెజర్ చేసినట్లయితే వాటి లిస్ట్లో షిల్లాంగ్ కూడా ఒకటి చేరుతుంది. అండ్ అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్లేస్ అయిన తిరుపతిలో కూడా స్వచ్ఛమైన గాలి వీస్తోందని మనకి మెజర్మెంట్స్ ద్వారా తెలుస్తోంది. సో వీటి ద్వారా కొంత భారతదేశానికి మంచి గాలి అందుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఢిల్లీ సీఎం ఎవరైతే ఉన్నారో రేఖా గుప్తా, తను ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారో ఒక్కసారి విందాం. तो पॉल्यूशन उस दृष्टि से पहले से कम है और सरकार अपने जितने भी काम है वो सब कर रही है और करती रहेगी दिल्ली के लिए लगातार। तो ये कुछ नया नहीं है, जो है ये जो चल रहा था उसी पैटर्न पे है, परंतु पहले से कम है। जबकि लोगों ने खूब दीपावली भी मनाई, सारे काम किए और
हम अपनी ओर से अपने कामों को और मुस्तैदी के साथ कर रहे हैं, कमी कहीं से भी नहीं आने देंगे। విన్నారు కదా, అంటే ఇప్పుడు దివాళీ అనే కాదు, మొదటి నుంచి కూడా ఢిల్లీలో ఎయిర్ బాగానే ఉంది, ఆఫ్టర్ దివాళీ కూడా బాగానే ఉంది, దానికి కావాల్సిన చర్యలు కూడా గవర్నమెంట్ బాగానే తీసుకుంటుంది, సో ఎయిర్ పొల్యూషన్ ఏమీ లేదు, బాగానే ఉంది అని ఆవిడ చెప్తుంది. ఒక సీఎం అయి ఉండి ఆ క్రాకర్స్ కాల్చకండి, లేదా ఒకవేళ కాల్చాల్సి వస్తే గ్రీన్ క్రాకర్సే కాల్చండి, ఎందుకంటే ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు అయితే ఇచ్చింది వాటి కోసం. అలాంటివి చెప్పాల్సింది పోయి ఎయిర్ పొల్యూషన్ ఏమీ లేదు, బాగానే ఉంది, మేము కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఒక సీఎం పొజిషన్లో ఉండి ఆవిడ అలా చెప్తుందంటే ఏక్యూ మెజర్మెంట్స్ ఆవిడకి తెలియదు అనుకోవాలా, ఏక్యూ స్పెల్లింగే తెలియదు అనుకోవాలా, లేకపోతే ఢిల్లీలో అసలు ఏం జరుగుతుందో ఆవిడకి తెలియదు అనుకోవాలా అన్నది మనకైతే ఆవిడ విజ్ఞతకే వదిలేద్దాం, మనకైతే ఈ విషయం అర్థం కాదు. ఒక పక్క సీఎం ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటే మరొక పక్క ఒక ఛానల్లో జర్నలిస్ట్ అయి ఉండి ఈవిడ తన ఇంట్లో దివాళీని ఎలా సెలబ్రేట్ చేస్తుందో మీరు చూడొచ్చు. ఈ విధంగా తను వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేయటం వల్ల ఎలాంటి ట్రోల్స్కి గురయ్యిందో కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అండ్ ఎలాంటి ట్రోల్స్ వస్తున్నాయంటే తను గాలి గురించి చెప్తూ, పొల్యూషన్ గురించి చెప్తూ మొత్తం పొల్యూషన్ అంతా తనింట్లోనే ఉందన్న ట్రోలింగ్స్ అయితే బీభత్సంగా యూట్యూబ్లో మనం చూడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళంతా అంటే మంచి పేరు పెట్టుకొని, అంటే మేము ఒకరు ఢిల్లీ సీఎం, ఒకరు జర్నలిస్టు, ఇలాంటి వాళ్ళంతా మంచి చెప్పాల్సింది పోయి మంచి చేయాల్సింది పోయి ఇలాంటి పనులు చేస్తుంటే ఇక ఢిల్లీలో పరిస్థితి అలా ఉండగా ఇంకెలా ఉంటుందనుకోవాలి. మన ఇంట్లో మనం దివాళీ సెలబ్రేట్ చేసుకోవటం కోసం పక్కింట్లో ఉన్న వృద్ధులు కానీ, లేకపోతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారిని కానీ, లేదా పిల్లలను కానీ ఇలా ఈ పొల్యూషన్తో సఫర్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ అసలు దివాళీ అంటే ఏంటి? దీపాల పండుగ. మీ ఇంట్లో మీరు స్వచ్ఛంగా దీపాలను నెయ్యితో కానీ లేదా నూనెతో కానీ వెలిగిస్తే అది దీపావళి. ఎందుకంటే యాక్చువల్గా మనం పురాణాలలో చూసినా కూడా దీపావళి అంటే ఇలా క్రాకర్స్ కాల్చమని, పొల్యూట్ చేయమని గాలిని ఇలా ఎక్కడ ఏ పురాణంలో కూడా లేదు. ఇదన్నీ మనం బయట కంట్రీస్ నుంచి తెచ్చుకున్న పాశ్చాత్య ధోరణులనే చెప్పాలి. సామాజికవేత్తలు కూడా ఇదే చెప్తున్నారు. మీరు దివాళీ చేయాలి అనుకుంటే దీపాలను వెలిగించండి, అంతేగాని ఇలా పొల్యూషన్ చేయకండి. ఒకవేళ ఇంకా చిన్నపిల్లలు ఇదవుతున్నారు, క్రాకర్స్ కావాలంటున్నారు అంటే గ్రీన్ క్రాకర్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, సో వాటితో మీరు దివాళీ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా 1000 వాలా అని లేకపోతే రాకెట్స్ అని విపరీతమైన పొగని, విపరీతమైన పొల్యూషన్ని కలిగించే క్రాకర్స్ని కాల్చటం, దానివల్ల గాలి స్వచ్ఛత కోల్పోవటం, ఇవన్నీ మనకి అవసరమా? మన భారతదేశం ముందు తరాలకి మనం స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన భూమిని అందించాలి తప్ప ఇలా పొల్యూషన్ని అందించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.